బోయిన్పల్లి మండలం వరదవెల్లిలో మిడ్ మార్నర్ బ్యాక్ వాటర్లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం శ్రీ దత్తాత్రేయ స్వామివారి 44వ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ పాది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు ఆలయానికి రాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు గౌరవ వందనం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ పాది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోట్లో దత్తాత్రేయ ఆలయానికి చేరుకోగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఆలయం మిడ్ మార్నర్ నీళ్ళలో ఉండడంతో ఆలయానికి వెళ్లేందుకు ఒక బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ తదితరులు ఉన్నారు. नमस्ते भगवान देवा दत्तात्रेय పూజా కార్యక్రమం స్టార్ట్ చేసింది కాబట్టి మీ దగ్గర మంగళహారతి ముట్టించుకోవాల్సింది. మండలంలో ఉన్నటువంటి వరదవెల్లి పాత గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి గుడి చాలా చారిత్రాత్మకమైనటువంటి. దీని చుట్టూ మిడ్ మార్నర్ నిర్మాణం వల్ల చుట్టూ నీరుండడంతో స్థానిక శాసనసభ్యుడు సత్యం గారి చొరవతోటి కొన్ని బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి ప్రజలకు సరిపోతలేవు. రాబోయే కాలంలో అక్కడి నుండి గుడికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు రావడం జరుగుతోంది. తొందరలో మళ్ళీ దత్త జయంతి లోపల బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి సంకల్పం తీసుకుంటాం. ఒకవేళ నిర్మాణంలో ఇంకా జాప్యం అయినట్లయితే కూడా వచ్చే సంవత్సరం ప్రజలకు ఇబ్బంది లేకుండా బోట్ల సంఖ్య పెంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో అత్యంత పురాతనమైన దత్తస్వామి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా భక్తుల సౌకర్యార్థం బోట్లు ఏర్పాటు చేసినాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా వచ్చే దత్తస్వామి జయంతిని పురస్కరించుకుని అదనంగా బోట్లు ఏర్పాటు చేయడం, ఇప్పుడే మంత్రి గారు వారు ఇక్కడ పర్మనెంట్గా ఒక బ్రిడ్జి కూడా కట్టిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అతి తొందరలో కూడా బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి గారితో ఫాలోఅప్ చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం తొందరలో పూర్తయ్యేటట్టు చేస్తాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మిడ్ మార్నర్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ, భవిష్యత్తులో పర్యాటక క్షేత్రంగా కూడా తీర్చిదిద్దడానికి మా మంత్రి గారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి దృష్టికి తీసుకెళ్ళి పర్యాటక క్షేత్రంగా కూడా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి అందరికి తెలియజేసుకున్నాం.